దేవర నందమూరి తారక రామారావు గారి తాండవం. దేవర అడిగినాడంటే చెప్పినాడని. కానీ స్టోరీ ఇంకొంచెం బెటర్గా రాసుకోవాల్సింది. కొంచెం వీక్ స్టోరీతోనే వచ్చారు శివగారు, బట్ ఇట్స్ ఓకే. ఎన్టీఆర్ ఉన్నంతసేపు మనకి ఇంకేం కనిపించదు. రాజమౌళితో సినిమా తర్వాత ఏ హీరో అయినా హిట్ కొట్టలేడు అనే మిత్ ఉంది టాలీవుడ్లో. మరి దేవర బ్రేక్ చేస్తాడా అని చూడాల్సిందే. ఇంకా దేవర దగ్గరకు వెళ్తే అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్, కానీ అతనికి ఒక డీల్ వస్తుంది. అది చేయగలిగే వాళ్ళు రత్నగిరి అనే ప్లేస్లో ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ ఎవ్వరు మేము చెయ్యమనే చెప్తారు. ఇంకా అప్పుడు వాళ్ళని రూల్ చేస్తున్న బైరా దగ్గరకు వెళ్తాడు. కానీ బైరా కూడా నేను చెయ్యననే చెప్తాడు. ఎలా అయినా అనుకున్న పని చేసుకునే వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ని మీట్ అవుతాడు. జరిగిన కథ ప్రకాష్ రాజ్ చెప్తాడు. ఇంతకన్నా నేనేం చెప్పినా రివీల్ అవుతుంది. సో మిగిలిన కథ సినిమా చూసే తెలుసుకోవాలి. స్టోరీని చాలా స్ట్రెచ్ చేశారనిపించింది. యాక్చువల్గా పార్ట్ 2 అనే ఐడియా ప్రతి సినిమాకి సెట్ అవ్వదు అండ్ కరెక్ట్ కాదు కూడా. ఈ సినిమాకి కూడా అంతే. ఎందుకంటే ఇంకో పార్ట్కి కావాల్సిన స్టోరీ మిగల్లేదు. అంతా పార్ట్ 1లోనే ఉంది. ఏదో పార్ట్ 2 కోసం లేదా ఉండాలి అన్నట్టు స్ట్రెచ్ చేశారు అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి డీసెంట్ సీన్స్ ఉంటాయి, ఫైట్స్ కూడా ఉంటాయి. కానీ అక్కడున్న వాళ్ళ మధ్యలో ఎమోషన్ని క్రియేట్ చేయడం ఎక్కడో మిస్ అయ్యారు అనిపించింది. ఇంట్రొడక్షన్ ఫైట్ కూడా చాలా బాగుంది. దేవరా ఉన్నంతసేపు సినిమా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ డల్ అయింది. క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ మంచి సీక్వెన్స్తో ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. జాహ్నవి ఏదో గ్లామర్ కోసం తీసుకున్నట్టు ఉంది. ఇంకా సెకండ్ పార్ట్లో ఏమైనా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. శ్రీకాంత్ గారి రోల్ కూడా బాగుంది. కొరటాల శివ గారు ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ లాంటి స్టోరీస్ వదిలేసి బ్యాక్ టు నార్మల్కి వస్తే బెటర్. ఆయనకి సోషల్గా స్టోరీని బాగా హ్యాండిల్ చేయడం వచ్చు. అండ్ ఈ పార్ట్ 2 ఉండాల్సిందే అని కూడా అనుకోవాల్సింది కాదు. ఇంకా పర్ఫార్మెన్సెస్కి వస్తే ఎన్టీఆర్ తాండవం చేశాడు స్క్రీన్ పైన. ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏముందిలే. జాహ్నవి ఏదో గెస్ట్ రోల్ లాగా అనిపించింది. సైఫ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సపోర్టింగ్ ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు. మ్యూజిక్ బై అనిరుద్ వాజ్ గుడ్. కొన్ని సీన్స్లో బీజిఎం బాగా వర్క్ అయింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బై రత్నవేలు వాజ్ వెరీ గుడ్. మంచి కెమెరా వర్క్ ఉంది. ఇంకా టేకింగ్ కూడా బాగుంది. స్టంట్స్ కూడా బాగున్నాయి. ఇంకా రైటర్ డైరెక్టర్ కొరటాల శివ. డైరెక్టర్గా డీసెంట్ అనిపించినా రైటర్గా అంతేం అనిపించలేదు. చాలా స్ట్రెచ్ చేశారు అనిపించింది. ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేదేమో. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే మాత్రం నా వరకు బాగుంది. అండ్ మెయిన్గా ఎన్టీఆర్ కోసం చూడొచ్చు. ఓన్ చేసుకున్నాడు మూవీని. మరి ఈ దేవర రాజమౌళి మిత్ని బ్రేక్ చేస్తాడా అని చూడాలి. సినిమా చూస్తే నీకేమనిపించిందో కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.